Good afternoon, friends. Welcome back to our channel Campus Students. So, I just want to talk to you for 10 minutes. ఎవరైతే పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఐమ్ రికార్డింగ్ దిస్ వీడియో. సో హోప్ పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కంపల్సరీ చూడండి. ఫస్ట్ ఇయర్స్ అయినా పర్లేదు, బట్ సెకండ్ ఇయర్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా. పీజీ కంప్లీట్ అయిపోతుంది, ఆల్రెడీ ఫ్రెషర్స్ అయిపోయింది. జూలైలోనో ఆగస్ట్లోనో ఫోర్త్ సెమిస్టర్ కూడా అయిపోతుంది, ఫేర్వెల్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసి ఇది మాట్లాడుతున్నా అంటే నేను చూసిన కొంతమంది నాకు కాంటాక్ట్స్ ఉన్నారు. ఎందుకంటే 2023లోనే నేను నా పీజీ అయిపోయినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అయిపోయింది కదా, ఆ టైంలోనే ఈ సిపి గెట్ వీడియోలు చేసిన. అదే ఫస్ట్ బ్యాచ్ 2023లో సిపి గెట్లో ఎవరైతే అప్లై చేసిర్రో మన వీడియోస్ చూసిర్రు వాళ్ళు ఇప్పుడు 25లో పీజీ అయిపోతుంది కూడా. పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నారు, పీజీ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను అడుగుతారు ఇక అయిపోతుందన్న పీజీ మీరు చేయడం వల్ల కొంచెం క్యాంపస్కి వచ్చినాం. ఇప్పుడు మీరే గైడ్ చేయాలి. పీజీ కూడా అయిపోతుంది. పీజీ 2025లో ఇంకో 3-4-5 మంత్స్ అయితే క్యాంపస్ నుంచి బయటపడతాం. ఏం చేద్దాము అని కొంతమంది టెక్స్ట్ చేసిర్రు, నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కాల్ చేసి కూడా మాట్లాడారు. సో అందుకోసమే ఒక వీడియో చేద్దాం ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్లో గురించి మాట్లాడదామని. సో నార్మల్గా పీజీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. సో నా గురించి నేను ఫస్ట్ చెప్తా, ఎందుకంటే నా టైప్లో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి. సో నేను మా బ్యాచ్ గురించే చెప్తా. మా బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారని మీకు అర్థమైపోద్ది సింపుల్గా నేను మాట్లాడే దాన్ని బట్టి. పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మా బ్యాచ్లో ఉన్నారో, ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ వర్క్ చేయకపోతే నడవది, ఇంటికి డబ్బులు పంపాలి. ఇంట్లో నుంచి నేను డబ్బులు తీసుకోను. నా పీజీ అయిపోయింది, పీజీలో కూడా తీసుకోవాలి. పీజీ అయిపోయింది, నేను ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోను. కానీ నేను జాబ్స్కి ప్రిపేర్ అవుతాను. నాకు ప్రైవేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ లేదు. సో నాకు గవర్నమెంట్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది. నేను గవర్నమెంట్ సైడే ప్రిపేర్ అవుతాను. అది ఏదైనా అవ్వచ్చు. నువ్వు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నావా, రైల్వే ప్రిపేర్ అవుతున్నావా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నావా, యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నావా, ఇంకేమన్నా ప్రిపేర్ అవుతున్నావా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. బట్ నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్ అవుతున్నావు అండ్ నీది పీజీ కంప్లీట్ అయిపోయింది. సో పీజీలో నీ ప్రిపరేషన్ అయింది. కరెక్ట్గా పీజీలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ పీజీ అయిపోతుంటే జాబ్ కొట్టుకుపోతారు. ఎందుకంటే మా పీజీలో ప్రిపేర్ అయిన 2 years అయిపోయిన తర్వాత జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళిపోయారు ఆల్రెడీ వాళ్ళు. సో పీజీలో ప్రిపరేషన్ ఎట్లా చేసినావా, ఓకే పీజీ అయిపోయింది, ఇంకా నీకు జాబ్ రాలేదు అనుకున్నప్పుడు చూసుకో ఏదన్నా. నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా నువ్వు రూమ్ రెంట్ తీసుకొని ఉండు. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో పక్కకే మాణికేశ్వర నగర్ బస్తీ ఉంటుంది. 3,000కి రూమ్ వస్తుంది, ముగ్గురు ఉండొచ్చు. జస్ట్ 3,000 రూమ్ రెంట్ ఉంటుంది. నేను కూడా ఒక 6 months అక్కడ ఉండే నేను అశోక్ నగర్కి షిఫ్ట్ అయినా. సో అక్కడ ఉండొచ్చు మీరు, లేదంటే అశోక్ నగర్లో కూడా ఉండొచ్చు. ఏదన్నా అక్కడ ఉన్నా కానీ మీరు ఎక్కడున్నా కానీ పార్ట్ టైం జాబ్ ఏదన్నా చూసుకుంటూ ఆ పార్ట్ టైం జాబ్ చూసుకుంటూ మీరు అది చేసుకుంటూ నెక్స్ట్ రూమ్ రెంట్ క్లియర్ చేసుకుంటూ నువ్వు ఇంట్లోకి నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి నువ్వేం అడగాల్సిన అవసరం లేదు, ఇంట్లోకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు పోషించుకోవాలి. జస్ట్ పార్ట్ టైం జాబ్ చూసుకో. 1 year అయినా, 1.5 year అయినా, 2 years అయినా, ఇంకా 1 year అయినా, ఇంకో 1.5 year అయినా అది చేసుకుంటేనే ఒక రూమ్ తీసుకొని ప్రిపేర్గా ఇంట్లోకి చెప్పు, నేను ఏమి ఇంట్లో సపోర్ట్ తీసుకోను, చదువుకుంటా, ఇంకో 1 year టైం తీసుకుంటా, ఏదో ఒక జాబ్ కొట్టుకుంటా అంటే వాళ్ళు వెయిట్ చేస్తారు ఆబ్వియస్లీ. సో ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. నాలాంటి వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి. ఒక ట్యూషన్లు చెప్తావా, బైక్ ఉంటే పార్ట్ టైం స్విగ్గీ, పార్ట్ టైం జొమాటో డెలివరీ బాయ్ చేసి ఒక 4-5 hours చేస్తావు, 400-500 వస్తాయి. నీ రూమ్ రెంట్ మందం, నీ ఫుడ్ ఖర్చులకి, నీ స్టడీ హాల్కి, నీ బుక్స్కి పనిచేసే మందం నువ్వు చేసుకుంటావు, పర్లేదు. వీక్లీ 2 days 3 days పని చేసుకుంటే ఈజీగా వెళ్ళి తీసుకోవచ్చు. దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. లేదంటే ఏదైనా పార్ట్ టైం వర్క్ దొరికిందంటే చేసుకుంటే ఏం కాదు. 6,000కో 7,000కో 8,000కో 10,000కో చేసుకుంటే ప్రాబ్లం కాదు. ఈ బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో వీళ్ళు ఇదే చేయాలి కంపల్సరీ. నీకు ఇంకో 1 year అయితే 1 yearకైనా 1.5 yearకైనా 2 yearsకైనా ఒక గవర్నమెంట్ జాబ్ అనేది కంపల్సరీ కొడతావు. నువ్వు ఆ థాట్తో ఉన్నప్పుడు పీజీ అయిపోయిన తర్వాత కూడా నువ్వు దాని మీద ఫోకస్ చేయి. ఇంట్లో డబ్బులు తీసుకొని సిచ్యువేషన్లో ఉంటే పార్ట్ టైం జాబ్ చూసుకో. ఈ టైప్ నా లాంటి వాళ్ళు చెప్తున్న సజెషన్. పీజీలోనే చక్కగా ప్రిపరేషన్ అయితే పీజీ అయిపోయిన తర్వాతనే జాబ్ వచ్చేది. పీజీ అయిపోయిన తర్వాతనే జాబ్ వచ్చేది. ఆ పీజీలో అటు ఇటు ప్రిపరేషన్ అయ్యి జాబ్ రాకుండా ఉండి పీజీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రూమ్ తీసుకొని మళ్ళీ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ప్రిపరేషన్ అయ్యేది. ఇది కొంచెం ఇక అసలు ఇట్లా చాలామంది ఉంటారు. నాలాంటి వాళ్ళు ఫుల్ మంది ఉంటారు. అది జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఒక హోప్ కొద్దీ ఉంటూనే ఉంటాం, రోజులు గడుస్తూనే ఉంటాయి. సో అందుకే కొంచెం పీజీలో ఉన్నప్పుడే మంచిగా యూజ్ చేసుకోవాల్సింది టైము. మీకైనా పీజీ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది మీది. ఇంకో 4 months ఉంది. ఇప్పటికైనా ఆ 4 months మంచిగా యూజ్ చేసుకోవాలి. పీజీ అయిపోయిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్ సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అప్లై చేసుకుంటే వస్తుంది. సో ఈ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు అడగని వాళ్ళు పార్ట్ టైం వర్క్ ఏం చేయాలి, బైక్ తెచ్చుకొని
డెలివరీ బాయ్ లాగా చేసుకోవాలా, లేదంటే ట్యూషన్లు చెప్పుకోవాలా, లేదంటే డీమార్ట్లో పోయి అడగాల పార్ట్ టైం వర్క్, ఇంకేదన్నా చూసుకోవాలా అనేది ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే పీజీ అయిపోవాలి. ఇప్పుడే ఆలోచించుకోరు. ఇప్పుడే ఆలోచించుకుంటే పీజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిటే మీరు దాన్ని ప్రొసీడ్ కావచ్చు. ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇక ఇంకా కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు, మంచి అగ్రికల్చర్ ఫ్యామిలీస్, మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ పేరెంట్సే సపోర్ట్ చేస్తారు. ఎట్లా సపోర్ట్ చేస్తారు? మంత్లీ ఒక 6,000, మంత్లీ 7,000, మంత్లీ 8,000 డైలీ పంపుతారు. అంటే మంత్లీ పంపుతారు. సో ఈ మీరేం చేస్తారంటే మీరు కూడా అంతే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పంపిన డబ్బులు హాస్టల్కో రూమ్కో పేమెంట్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని నువ్వు 6 months 1 year గట్టిగా ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఇక పంపుతారు కదా అని డబ్బులు పంపాలి, వెయిట్ చేసుకోవాలి, హాస్టల్కా రూమ్కా కట్టుకోవాలి, తినాలి, టైం గడపాలి అన్నట్టు ఉన్నావు అనుకో, వాళ్ళు పంపుతూ ఉంటారు, టైం గడుస్తూ ఉంటుంది. చూడంగానే ఇయర్లు గడిచిపోతాయి, మంచిగా గడిచిపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ చెప్పిన వాళ్ళకంటే ఎవరైతే ఇండిపెండెంట్గా ఇంట్లో మనీ అడగకుండా ఉన్నారో వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు, రూమ్లో ఉంటారు, వాళ్ళకి కొంచెం మనీ వాల్యూ తెలుస్తుంది. అరే చదవాలి, ఇంకెన్ని రోజులు ఉంటామనే పాయింట్ వస్తుంది. ఈ సెకండ్ టైప్ ఎవరైతే ఉన్నారో ఇంట్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయి కదా ఇలాగో మంత్లీ అనేటోళ్ళు, సో వాళ్ళు కొంచెం వీళ్ళకంటే ఎట్లా అంటే ఫోకస్ చేయలేరు. డబ్బులు ఇంట్లోకి వెళ్ళి ఇట్లాగో వస్తాయి, నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు టైంపాస్ చేసినావు అనుకో, ఏదో పోతున్నామా వస్తున్నామా అని చదువుడు, అది అట్నే టైంపాస్ అవుతుంది, ఇయర్లు గడిచిపోతాయి. ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఇట్లే ఉంటుంది. టైంపాస్ ప్రిపరేషన్ చేసి ఇయర్లు గడుపుతారు, టైంపాస్ చేస్తారు, అది ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు అందులో నేను కూడా ఒక బాధితున్నాయి. సో పీజీలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్ అయ్యి ఉంటే పీజీ అయిపోయేలోపే జాబ్ వచ్చేదని థాట్ ఇప్పటికీ ఉంటుంది ఎవరికైనా కానీ. అయినా ఏం కాదు, ఒక టైంకి ఎవరికైనా వస్తుంది ఒక టైంకి. సో అట్లా ఆ పార్ట్ టైం జాబ్ చేసుకున్నట్టు అది ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పంపేటోళ్ళు ఇది ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి గట్టిగా ప్రిపరేషన్ అయ్యి కొట్టేటోళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే పీజీలు రెగ్యులర్గా క్లాస్ కేర్లో సెట్ క్వాలిఫై అయ్యారు, ఓకేనా. అండ్ నెట్ కూడా మేబీ కొంతమంది ఎవరో ఒకరు క్వాలిఫై అయ్యారు అనుకో, నాకు తెలియదు సో అంటే గుర్తులేదు, బట్ సెట్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఎవరైతే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నలో వాళ్ళు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాయి. ఆ టీచింగ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వీళ్ళు సెట్ క్వాలిఫై అయ్యారు. అండ్ పీజీ అయిపోయిన నెక్స్ట్ మంతే టీచింగ్లో జాయిన్ అయ్యారు. మంచిగా మీ హెచ్ఓడీలు ఉంటారు, మీ సార్లు ఉంటారు, వాళ్ళని కనుక్కొని ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు చెప్తారు. టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీజీ అయిపోతుంటే వెళ్ళి జాయిన్ కానీ, మీకు సెట్ లేకపోయినా నెట్ లేకపోయినా తీసుకుంటారు. ఒక 20,000, ఒక 18,000, ఒక 15,000, 16,000 ఇస్తారు. ఇస్తే పోయి తీసుకోవచ్చు. ఇక ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చు, సైన్స్ కాబట్టి. నేను చెప్పేది ఆర్ట్స్ గురించి, మాది ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి. సో ఏదన్నా మంచి ప్రైవేట్ కాలేజ్ మీ డిస్టిక్లో ఉన్నా పర్లేదు, లేదంటే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో మీ టీచర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయని. సో వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళు కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు పోయి ఒక డెమో ఇస్తే సెలెక్ట్ అయితే మంచిగా టీచింగ్ చెప్పుకోవచ్చు. నెట్ లేకుండా టీచింగ్లో జాయిన్ అయ్యారు మా ఫ్రెండ్స్. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సెట్ క్వాలిఫై అయ్యారు కొంతమంది. సో ఇప్పుడు వాళ్ళు టీచింగ్ చెప్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇయర్ బై ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, టీచింగ్ స్కిల్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ జేఎల్ జూనియర్ లెక్చరర్, డిఎల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు రిలీజ్ చేస్తే ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఆ జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ స్కిల్స్ పెంచుకుంటారు, ఎట్ ద సేమ్ టైం ఆ జేఎల్కి డిఎల్కి ఏదైతే సిలబస్ ఉందో దానికి కూడా ప్రిపేర్ అవుతారు, టీచింగ్ చెప్తారు. సో ఇటు టీచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, శాలరీ వస్తుంది, ఇది కూడా నీకు యూజ్ అవుతుంది నీ ప్రిపరేషనే. అండ్ మిగతా టైంలో ఆ జేఎల్కి డిఎల్కి దానికి ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని బుక్స్ దానికి పెట్టి ప్రిపరేషన్ అవుతారు. సో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఫస్ట్ పోయి ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు. టైం వేస్ట్ చేయకుండా పోయి ఒక ప్రైవేట్ కాలేజీలో ఇప్పుడు అయినా ఏం కాదు, కొంతమంది తీసుకుంటారు. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, సో వాడు పీజీ 4th సెమిస్టర్లోనే ఇంకో 2 months అయితే పీజీ అయిపోతుంది అనగానే పోయి జాయిన్ అయ్యిండు. టీచింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు ఒక ప్రైవేట్ కాలేజీలో. ఎక్కడ అది అల్వాల్ సైడ్ ఎటో ఉంటుంది. 15,000కి 15,000 16,000కో జాయిన్ అయ్యిండు. పీజీ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసి ఒక 6 months 7 months 8 months చెప్పిండు. తర్వాత ఇంకా వేరే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ అది అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అందులో 7-8 months చెప్పిన తర్వాత ఆ బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2024లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ కాలేజెస్లో వానికి ఛాన్స్ వచ్చింది. అక్కడ చెప్పిన ఎక్స్పీరియన్స్తో ఇక్కడ డెమో ఇస్తే ఇక్కడ తీసుకున్నారు. ఇప్పుడు మంచిగా 23,000 వస్తున్నాయి. ఆ టీచింగ్ చెప్తుండు, మళ్ళీ నెట్కి ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ జేఎల్డిఎల్కి ప్రిపేర్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా. సో ఈ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సెట్ మీద ఫోకస్ చేయర్రి, అవి క్లియర్ చేసుకోర్రి. అవి క్లియర్ కాకముందుకే ఇప్పుడు పీజీ అయిపోయింది కదా, పై టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ గారు ప్రైవేట్ కాలేజ్లో.
ఆ టీచింగ్ చెప్పుకుంటేనే సెట్ అన్నట్టు క్లియర్ చేసుకొని టీచింగ్ చెప్పుకున్నాను జేఎల్డిఎల్ జాబ్ వస్తుంది కొట్టురి. ఓకేనా, టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పేది ఇది. ఇక ఇంకా పీజీ అయిపోయింది కదా అంటే కొంతమంది ప్రైవేట్ సెక్టార్ల సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటు సైడ్ పోర్రి. ఇప్పుడు ఎంకమ్ ఉన్న వాళ్ళు ఎంకమ్ ఫైనాన్షియల్, ఈ ఎంకమ్ వాళ్ళు ఎట్లా అంటే ఈ బయట మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో ఈ ఫైనాన్స్, ఈ అకౌంట్స్ వీటికి సంబంధించింది కొన్ని జాబ్స్ తీసుకుంటారు. ఎంబీఏ వాళ్ళు ఉంటారు, ఎంసీఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఈ ఎంఎస్సి కూడా చేసిన వాళ్ళకి కూడా ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి జాబ్స్లో జాయిన్ కారు. టైం వేస్ట్ చేయొద్దు. పీజీ అయిపోయిన తర్వాత రోజులు అలా 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 వెళ్ళిపోతాయి. ఓకే, నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావు, 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో కొడతావు అనుకుంటే అది ఓకే. నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అవుతున్నావా, నువ్వు ఇంటికి వెళ్ళి పైసలు అంతా ప్రిపేర్ అవుతున్నావా, ఇది నీ అది ఎట్లయినా పర్లేదు. కానీ ఇక నువ్వు ఎంత ఫోకస్ చేసుకున్నా అంత నయం. నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తే అంత ల్యాగ్ అవుతుంది. ఇక టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీకు ఎంత భయం ఉన్నా పర్లేదు, ఏదో ఒక చిన్న కాలేజీలో అయినా, అది ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకి అయితే డిగ్రీ వాళ్ళు టీచింగ్లో జాయిన్ కారు. టీచింగ్లో జాయిన్ అయ్యి టీచింగ్ స్టార్ట్ చేయరు. అది బెనిఫిట్ అవుతుంది. నువ్వు చూడంగా ఇప్పుడు చూడు 1.5 ఇయర్ అవుతుంది నా పీజీ అయిపోయి. మా ఫ్రెండ్స్ ఇప్పుడు 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, 1.5 ఇయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. అండ్ సెట్ కూడా క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు మంచి మంచి ప్రైవేట్ కాలేజీలలో చెప్పుకుంటారు ఆల్రెడీ. వాళ్ళకి ఇయర్ బై ఇయర్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్ పడ్డా కానీ అది బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నువ్వు అటు సైడ్ పోతావు ఇటు సైడ్ పోతావో చూసుకోరు. ఇంటికాడ ఖాళీగా ఉంటే పీజీ కంప్లీట్ చేసి అంటే ఇక పీజీ చేసేందుకు నువ్వు చేసిన సర్టిఫికేట్కి ఒక వాల్యూ ఉండాలి. ఓకేనా, చేసిన సర్టిఫికేట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇంత చదువు అయినాం కాబట్టి దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఫ్యూచర్కి, దీని మీద నా కెరీర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, నేను టీచింగ్ సైడ్ పోవాలన్నా, గవర్నమెంట్ జాబ్ సైడ్ ప్రిపేర్ కావాలన్నా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ సైడ్ పోతానా, ఒక డెసిషన్ తీసుకొని ఇప్పటి నుంచి వెళ్ళి మంచిగా దాని మీద ఫోకస్ చేయాలి. అట్లా ఉంటే బెటర్. లేదంటే టైం అలా అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ అయితే అన్నీ వేస్ట్ అయిపోతాయి. టీచింగ్ సైడ్ పోయిన వాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్స్ మంచిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సంవత్సరంన్నరలో మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ప్రిపరేషన్ కూడా అవుతారు. ఇక గవర్నమెంట్ జాబ్స్కి పీజీలో ప్రిపేర్ అయిన వాళ్ళు మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోయారు. ఇక నాలాగా కొంతమంది ఉన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు రూములు తీసుకొని ఈ స్టడీ హాల్లోకోకుండా ప్రిపరేషన్ అవ్వకుండా ఉన్నారు ఇప్పటికీ. సో కొంతమందికి కొంచెం లేట్ అయినా సక్సెస్ వస్తుంది అన్న నమ్మకం కొద్దీ ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నారు. సో మాలాగా ఉంటారా, వాళ్ళలాగా ఉంటారా, వీళ్ళలాగా ఉంటారా అనేది మీ డెసిషన్. బట్ టైం వేస్ట్ చేయవద్దు. మీకు కెరీర్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది దాని మీద వెళ్ళండి అంతే. అంతేగాని ఇక టైం వేస్ట్ చేస్తా అంటే వేస్ట్. అది అమ్మాయిలకైనా చెప్తున్నా, అబ్బాయిలకైనా చెప్తున్నా. ఇంట్లో సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, ఇంట్లో పేరెంట్స్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నీ డెసిషన్ తీసుకో అండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకో. దాన్ని ఇద్దరు ఓకే అయితే నువ్వు దాన్ని కంటిన్యూ కావచ్చు. నువ్వు ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఇంట్లో డెసిషన్ తీసుకొని, ఇంట్లో పేరెంట్స్ని అడిగి దాన్ని తీసుకొని మళ్ళీ నీ డెసిషన్ తీసుకొని ఎట్లా అనేది నువ్వు ఫోకస్ చేసుకుంటే బెటర్. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా. నువ్వు ఇండిపెండెంట్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అయితే లేదంటే ఇంటికాడ నుంచి పైసలు పంపుతారు అనుకుంటే అట్లా పంపినా తీసుకొని పని చేసుకోకుండా అయినా ఫోకస్గా ప్రిపేర్గా. లేదంటే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ టీచింగ్ సైడ్ అయినా పోయి ప్రిపరేషన్గా, ప్రైవేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంటే అటన్నా పోవు. కానీ ఖాళీగా మాత్రం ఉండి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం అది ఏం చేయలేం. ఇక ప్రిపరేషన్ అవుతున్నా అని కూడా టైం వేస్ట్ చేస్తారు. ప్రిపరేషన్ అవుతున్నా అని కూడా అది పేరుకే ప్రిపేర్ అవుతున్నాం కానీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. నీ సిలబస్ కంప్లీట్ కాదు, ఏం కంప్లీట్ కాదు, ఏం కాదు, టైం గడిచిపోతూ ఉంటుంది. ఏమన్నా అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం అంటారు. అట్లా కూడా ఉండొద్దు. డైలీ టైం టేబుల్ పెట్టుకోండి. టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా నేర్చుకున్నా. ఈ టైం టేబుల్ పెట్టుకుని ఈ వీక్లీ ఇది కంప్లీట్ చేసుకోవాలి, ఈ వీక్లీ ఇది కంప్లీట్ చేసుకోవాలి అని చదువుతూనే అవుతుంది, లేకపోతే కాదు. సో అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఫోకస్ చేసుకోవాలి. సో మేబీ అర్థమైంది అనుకుంటా. సెట్ నెట్ సిఎస్ఐఆర్ నెట్ ఎంఎస్సి వాళ్ళు చదువుతారు, చేస్తారు. యూజీసీ నెట్ మన ఆర్ట్స్ వాళ్ళు చేస్తాం. ఇవన్నీ తెలిసినాయి. సో దానికి ఫోకస్ చేసుకొని అటు సైడ్ పోయి అటు కోరి గవర్నమెంట్ జాబ్ సైడ్ వచ్చేటోళ్ళు ఇటు రాది. 2 పడవల మీద కాలు పెట్టద్దు. ఏదో ఒక్కటే డిసైడ్ అయ్యి దాని మీదనే ఫోకస్ చేయాలి. ఓకేనా, ఆల్మోస్ట్ 14 minutes అయింది వీడియో, లెంత్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ దేర్. కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా ఉంటా. మరి సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అంతే.